నెక్స్ట్ మనకు భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం మిత్రులారా. సో మనకు హిందూ మతంలో పాత ఆచారాలు, కట్టుబాట్లు, మత వ్యవహారాలు ఇటువంటివి సనాతన ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటిని తొలగిస్తూ సరికొత్త ఒక పూర్తి స్థాయి భక్తి భావాలను పెంపొందించడానికి హిందూ మతంలో వచ్చిన నూతన మతపరమైన సంస్కరణ ఉద్యమాన్ని ఈ యొక్క భక్తి ఉద్యమం అంటాము. మరి భక్తి ఉద్యమం ప్రధానంగా అందులో అసలు భక్తి అనేటటువంటి భావనను మనం చూస్తే ఇది మనకు ఒక నిర్దిష్ట దైవం పట్ల ఏర్పరచుకున్న ఒక భావం, నిర్దిష్ట దైవం పట్ల ఏర్పరచుకున్న ఒక భావమేమే అదే భక్తిగా పిలువబడ్డది. మరి జనరల్గా ఈ భక్తి ఉద్యమం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యాల్లో ఏంటిది అన్నప్పుడు మోక్షాన్ని సాధింపచేయడం, దేవుడు ఒక్కడే అనే భావనను కలిగింపచేయడం, తోటి వారిని ప్రేమతో చూడగలగడం, వాళ్ళకి సహాయం చేసేటట్టు ఉండడం, తోటి వారిలో దైవాన్ని వెతకడం, అలాగే కుల వర్గ లింగ భేదాలు లేకుండా చెప్పడం, మానవులంతా సమానమే అనే సమానాత్మ భావనను ఏర్పాటు చేసేటటువంటి విధమైనటువంటి అంశాలను ఈ యొక్క భక్తి ఉద్యమం ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పవచ్చును. మరి భక్తి ఉద్యమం జనరల్గా తమిళనాడులో, దక్షిణ భారతదేశంలో మొదట ప్రారంభమైంది తమిళనాడులో. దీనిని ఆల్వారులు, 12 మంది ఆల్వారులు అనే వైష్ణవ మత సన్యాసులు, 63 మంది నాయనార్లు అనేటటువంటి శైవ మత సన్యాసులు 550 సంవత్సరంలో దీన్ని ప్రచారం చేశారు, భక్తి ఉద్యమాన్ని. మొదటగా దక్షిణ భారతదేశంలో, అది తమిళనాడులో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకు క్రీస్తు శకము 8వ శతాబ్దంలో అది పూర్తి స్థాయి అభివృద్ధిని సంతరించుకుంది. దాని ముందుకు తీసుకొచ్చినటువంటి వారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అలా 8వ శతాబ్దం నుంచి ప్రారంభమై నెమ్మదిగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి ఈ భక్తి ఉద్యమం అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది, వ్యాప్తి చెందడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ భక్తి ఉద్యమాన్ని ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క భక్తి ఉద్యమకారులు ప్రచారం చేశారు. మరి ఈ భక్తి ఉద్యమకారులు 2 రకాలుగా ఉండడం జరిగింది. ఒకటి సగుణ, 2 నిర్గుణ. సగుణ అంటే ఇక్కడ వీళ్ళు దేవునికి రూపం ఉందని చెప్పి భావించి పూజించే వాళ్ళు, ఇక్కడ దేవునికి రూపం లేదు, విగ్రహారాధన చేయకూడదు అని భావించి వాళ్ళు నిర్గుణ. ఇది సగుణ, నిర్గుణ. అయితే మరి ఇందులో మరి భక్తి ఉద్యమకారుల్లో ప్రధానంగా మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా శంకరాచార్యులు. సో జగద్గురుగా పిలువబడ్డ శంకరాచార్యులు 8వ శతాబ్దంలో కేరళలోని కాలడి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మరి ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రధానంగా అద్వైతం అనేటటువంటి ఈ యొక్క నూతన మత శాఖను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అంటే దీని ప్రకారం ఆత్మ, పరమాత్మ 2 వేరు కాదు, 2 ఒకటే. ఈ ప్రపంచం మొత్తం మాయ, బ్రహ్మ అనే పదార్థం లేదా ఆత్మ అనేటటువంటి పదార్థం అనేది నిత్యం, సత్యం అని చెప్పేసి ఆయన ప్రచారం చేశాడు. 5 సంవత్సరాల వయసులోనే ఈయన సన్యసించాడు. గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధిగాంచాడు. భారతదేశం నలుదిక్కుల తిరుగుతూ ఇక్కడ మనకు ఉత్తరాన మనకు ఇక్కడ బదరీనాథ్, అలాగే దక్షిణాన ఇక్కడ శృంగేరి, అలాగే ఇక్కడ పశ్చిమాన పూరి, పశ్చిమాన ద్వారక, అలాగే ఇక్కడ తూర్పున పూరి అనేటటువంటి ప్రాంతాల్లో, ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి అనేటటువంటి ఈ 4 ప్రాంతాల్లో 4 అద్వైత మతాన్ని ప్రచారం చేయడానికి ఈ యొక్క పీఠాలను స్థాపించి తన అద్వైతాన్ని ప్రచారం చేసి అతి కాల వ్యవధిలో 32 సంవత్సరాల వయసులో చనిపోయాడు. సో తన అద్వైతాన్ని, తన భక్తి భావనను ప్రచారం చేసే క్రమంలో అతను మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆత్మబోధ అనేటటువంటి గ్రంథాన్ని, అలాగే సౌందర్య లహరి అనేటటువంటి గ్రంథాలను, ఈయన ముఖ్యంగా శివానంద లహరి అనేటటువంటి గ్రంథాన్ని, సో ఆత్మబోధ, సౌందర్య లహరి, శివానంద లహరి లాంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క భజగోవిందం అనేటటువంటి రచన కూడా, సో భజగోవిందం, ఆత్మబోధ, సౌందర్య లహరి, శివానంద లహరి అంటే గ్రంథాలు రచించి 32 సంవత్సరాల వయసులో, అతి తక్కువ వయసులో ఈయన మరణించాడు. తర్వాత మనకు ఈ యొక్క రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులు ఈయన
క్రీస్తు శకం 1017 సంవత్సరంలో నేటి తమిళనాడులోని పెరంబదూరులో జన్మించాడు ఈ రామానుజాచార్యులు. ఇతడిపై వైష్ణవం అంటే ఆల్వార్ల ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఇతడు పూర్తిగా ఈ యొక్క వైష్ణవిజాన్ని ప్రచారం చేశాడు. యాక్చువల్గా ఇతడు శ్రీ వైష్ణవం అనేటటువంటి నూతన శాఖను ప్రారంభించాడు. ఎట్ ద సేమ్ టైం ఈయన విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. విశిష్టాద్వైతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇతను ఒక తత్వవేత్తగా, సంఘ సంస్థకర్తగా ఈయన పేరుగాంచాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేయడంతో పాటు నిమ్న కులాల వారికి ఆలయాల్లో అర్చన చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వారు. ఈ యొక్క వైష్ణవ భక్తి అంటే భగవంతునికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా మాత్రమే మోక్ష సిద్ధి కలుగుతుందని మనకు తన విశిష్టాద్వైతం ద్వారా చెప్పాడు. అందులో భాగంగానే ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడే దానికి విశిష్టత ఏర్పడుతుందని చెప్పినటువంటి భక్తి ఉద్యమకారుడు. ముఖ్యంగా ఈయన శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాశాడు. బ్రహ్మసూత్రాలు అనేవి సంస్కృత గ్రంథాలు. ఇవి వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించాడు. ఈ యొక్క వీటినే వేదాంత సూత్రాలు కూడా అంటారు. మరి ఇక్కడ మనకు నెక్స్ట్ భక్తి ఉద్యమకారుల్లో మధ్వాచార్యులు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. 13వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఇతను నేటి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఈయన జన్మించాడు. ఈయన ముఖ్యంగా ద్వైతం అనేటటువంటి నూతన మతశాఖను స్థాపించాడు. దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈ ద్వైతం అంటే అర్థం ఏంటంటే రెండు అని అర్థం. అంటే దీని ప్రకారం ఇక్కడ ఆత్మ పరమాత్మ రెండు ఒకటి కాదు, రెండు కూడా వేరు వేరు. ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు. మోక్షం రావాలంటే మోక్షానికి ప్రధాన మార్గం భక్తి మార్గం మాత్రమే. ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు. ఈ ప్రపంచం మాయ కాదు, ఇదే నిజం. ముఖ్యంగా బ్రహ్మ పదార్థం కానీ కానీ వస్తువులు కానీ అన్నీ కూడా ప్రకృతిలో సమానమే, భాగమే అనేటటువంటి విషయాన్ని తన యొక్క ద్వైత తత్వం ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అలాగే ముఖ్యంగా మనం నెక్స్ట్ భక్తి ఉద్యమకారుని చూసుకుంటే వల్లభాచార్యుడు. సో ఈ వల్లభాచార్యుడు 15వ 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వారిగా చెప్పవచ్చును. ఈయన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. ఆయన భక్తి ఉద్యమకారుడు. ఈయన ఈ శుద్ధాద్వైతాన్ని తీసుకొచ్చాడు. శుద్ధాద్వైతం అనే నూతన మత శాఖను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన భక్తి ఉద్యమకారుడు వల్లభాచార్యుడు. ఆ శుద్ధాద్వైతంలో భాగంగా ఈయన పుష్టి మార్గాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. ప్రధానంగా ఈయన కృష్ణ భక్తిని ఈయన ప్రచారం చేయడం జరిగింది. ఎవరంటే వల్లభాచార్యుడు. ముఖ్యంగా ఈయన ఒక తాత్వికుడిగా, ముఖ్యంగా అయినటువంటి ఒక కవి పండితుడిగా, సంఘ సంస్కర్తగా కూడా వల్లభాచార్యుడు ప్రసిద్ధిగాంచాడు. ముఖ్యంగా దేవుడు ఒక్కడే అనేటటువంటి భావనను కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు కృష్ణుడు మాత్రమే అంటూ ఆ కృష్ణ భక్తిని తన శుద్ధాద్వైతం ద్వారా ఈ యొక్క అంటే తాను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ పుష్టి మార్గం ద్వారా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే మనకు దక్షిణ భారతదేశంలో మరొక భక్తి ఉద్యమకారుడు అంటే బసవేశ్వరుడు. ఈయన 12వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఈయన మనకు ముఖ్యంగా కర్ణాటకలో ఈ యొక్క వీరశైవ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈయన ముఖ్యంగా ఒక తాత్వికుడిగా చెప్పవచ్చును, రాజనీతివేత్తగా చెప్పవచ్చును, అలాగే భక్తి ఉద్యమకారుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా చెప్పవచ్చును. అంటే ఇతను తన భక్తి ఉద్యమంలో భాగంగా ఆనాటి సమాజంలో సామాజిక అసమానతలను రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించిన వ్యక్తి, స్త్రీ పురుష సమానత్వాన్ని కోరినటువంటి వ్యక్తి, పుట్టుకతో సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే, మానవులంతా సమానమే, కులం లేదు, ఉపకులం లేదు, దేవుని ఎదుర్కోవడానికి ఇవన్నీ ఏవి ఉపయోగపడవు, తోటి వారిని మనము ప్రేమించాలి, వారిని ఆదరించాలి అనేటటువంటి అంశాలను ముఖ్యంగా తాను ప్రచారం చేస్తూ ఎట్ ద సేమ్ టైం వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈయన యొక్క రచనలనే వచనములు అని పిలవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఇతడి తర్వాత మనం చెప్పుకోదగ్గ వారిలో మనకు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఈ యొక్క 15వ శతాబ్దానికి సంబంధించిన మరొక భక్తి ఉద్యమకారుడు రామానందుడు. ఈ యొక్క రామానందుడు ముఖ్యంగా రామభక్తిని అంటే వైష్ణవిజాన్ని ప్రచారం చేశాడు. అందులో రామభక్తిని ప్రచారం చేశాడు ఎక్కువగా. మరి ఈయన అలహాబాదు లేదా ప్రయాగలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము కాశీ అలాగే ప్రయాగలో కొనసాగింది. ఈయన ముఖ్యంగా రామానుజాచార్యులు
ప్రభావాన్ని ఈయన మీద ఉంచుకొని ఈ వైష్ణవిజాన్ని, వైష్ణవ భక్తిని ముందుకు తీసుకెళ్ళాడు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈయన హిందీ భాషలో తన బోధనలు ప్రచారం చేశాడు. ప్రచారం చేయడమే కాదు, రామభక్తిని అంటే ఇట్లా వైష్ణవిజాన్ని ప్రచారం చేస్తూనే ఈ యొక్క సంఘ సంస్కర్తగా సమాజంలో ఈ యొక్క అన్ని వర్గాలు ఎందుకున్నాయి, ఈ అన్ని వర్గాల వారు ఎందుకున్నారు, అన్ని కులాల వారు ఎందుకున్నారు అంటూ ఆనాడి ముఖ్యమైనటువంటి ఆ సామాజిక అసమానతలను ఈ యొక్క వీటిని ఎత్తి చూపడం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క రామానందుడు. అలాగే ఇక్కడ మనకు రామానందుడి తర్వాత మనకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో భక్తి ఉద్యమకారుడు 15-16 శతాబ్దాలకు సంబంధించిన కబీర్. ఈ యొక్క కబీర్ అనేటటువంటి వారు హిందూ స్త్రీకి జన్మించినటువంటి వ్యక్తి, భక్తి ఉద్యమకారుడు. బట్ ఈయన వారణాసిలో వాళ్ళ తల్లి వదిలేస్తే నీరా నీమా అనే ముస్లిం దంపతులకు ఈయన దొరుకుతాడు. వాళ్ళు తీసుకుపోయి పెంచి పెద్ద చేస్తారు. అలా హిందూ ఈ మతానికి సంబంధించినటువంటి స్త్రీకి జన్మించిన ఆ యొక్క వితంతువుకు జన్మించినటువంటి కబీర్ నీరా నీమా ఇంట్లో పెరిగి పెద్దవాడవుతాడు. సో ఆయన ముఖ్యంగా హిందూ ఇస్లాం మతములకు సంబంధించిన అనాదిగా వస్తున్న సనాతన ఆచారాలు, సాంప్రదాయాలు, మత విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. దేవుడికి రూపం లేదు, దేవుడు ఒక్కడే, మనం కొలుచుకునే దాన్ని బట్టి ఉంటుంది, కాబట్టి విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు అంటూ ముఖ్యంగా తన భావాలను దోహేల రూపంలో ప్రచారం చేశాడు. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరూ సమానమే, దేవుడు ఒక్కడే, విగ్రహం లేదు, తోటి మానవులు ప్రేమించండి, రామ్ రహీం ఒక్కడే అంటే అల్లా రాముడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని హిందూ ముస్లిములు అందరినీ ఐక్యత చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక గొప్ప భక్తి ఉద్యమకారుడుగా ఈయనను చెప్పవచ్చును. ఈ యొక్క రామానందుని యొక్క ప్రభావం కబీర్పై ఎక్కువగా ఉంది. రామానందుని యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క కబీర్ ప్రధానమైన అవధూత అంటే ప్రధానమైన శిష్యుడిగా ఈయనను చెప్పడం జరిగింది. ఎవరినయ్యా అంటే కబీర్. ఈయన యొక్క రచనలను దోహేలు అంటారు. హిందూ ముస్లింల సఖ్యతకు పాటుపడినటువంటి వారు ఎవరయ్యా అంటే కబీర్. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే భక్తి ద్వారా మాత్రమే మోక్ష మార్గం వస్తుంది, జ్ఞానం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈయన క్లియర్గా వివరించాడు. అలాగే ఇక్కడ మనకు సంత్ రవిదాస్ అనేటటువంటి మరో భక్తి ఉద్యమకారుడు. ఈయన బెనారస్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి తమను తాము స్వచ్ఛందంగా సమర్పించుకోవాలి అని చెప్పేసి ఈయన ప్రయత్నం చేసినటువంటి వాడు. రామానందుని యొక్క 12 మంది అవధూతల్లో ఈ రవిదాస్ ఒకరు. ఇతను మాదిగ కులానికి సంబంధించిన వాడు, అంటే చెప్పులు కుట్టుకునేటటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి వారిగా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఈయన పూర్తి స్థాయిలో ఆ యొక్క వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు రామానంద శిష్యుడు కాబట్టి. ప్రతి ఒక్కరు కూడా ముక్తి లేదా మోక్ష మార్గం రావాలంటే తోటి వారిని ప్రేమిస్తూ నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతూ ఆడంబరాలకు పోకుండా తమను తాము స్వచ్ఛందంగా భగవంతునికి సమర్పించుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తూ ఈయన తన యొక్క భక్తి ఆ భావాలను ప్రచారం చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క రవిదాస్. మరి ఇక రవిదాస్ తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి మరో భక్తి ఉద్యమకార్యంలో మీరాబాయి రాజపుత్ర 16వ శతాబ్దానికి సంబంధించిన 15-16వ శతాబ్దానికి సంబంధించిన ఈమె మేవాడ్ రాజపుత్ర కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ. అనేకమైనటువంటి సంపదలు ఉన్నా కూడా, ఐశ్వర్యం ఉన్నా కూడా వదిలిపెట్టి ఈమెకు వివాహమైనా కూడా పూర్తి స్థాయిలో కృష్ణుణ్ణి తన యొక్క ఇష్టమైన దైవంగా, తన నాదుగా భావించి ఈమె కృష్ణ భక్తిని ఈమె ప్రచారం చేసింది. ఈమె భజనలు చేసే సాంప్రదాయాన్ని అంటే గానం చేసే సాంప్రదాయాన్ని, భజనలు చేసే సాంప్రదాయాన్ని ఈమె ముఖ్యంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఈమె యొక్క భజనలు అంతగా వాళ్ళను ఆకర్షించేవన్నట్టు ఆ కృష్ణ భక్తి అంతలా ఆమె ప్రచారం చేసింది. ముఖ్యంగా ఈమె యొక్క భజనలను, గానాన్ని వినడానికి, కృష్ణ భక్తిని ఆస్వాదించడానికి ఈ యొక్క రాజస్థాన్లోని చిత్తూర్గఢ్కు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈమె భజనలను ఆ యొక్క ఆమె బోధించే కృష్ణ భక్తిని అంతలా కూడా వాళ్ళు బాగా స్వీకరించేవారట. అంత గొప్పగా కృష్ణ భక్తిని ప్రబోధించేది. మోక్ష మార్గాన్ని ఎలా పొందాలో ఈమె క్లియర్గా వివరించేది. ఈమె ఈ దిగువ కులానికి చెందిన అంటే దిగువ వర్ణానికి సంబంధించిన ఈ యొక్క చర్మకారుడైన ఈ యొక్క రవిదాస్కు శిష్యురాలుగా మారింది ఒక రాజపుత్ర స్త్రీ. ఎవరయ్యా అంటే ఈ యొక్క మీరాబాయి. ముఖ్యంగా కృష్ణ భక్తిని ప్రచారం చేసింది. తన భర్తను కోల్పోయినాక కూడా కృష్ణుణ్ణి
పూర్తి స్థాయిలో అంతగా మనసులో నిలుపుకొని తన ఇష్ట దైవంగా భావించి అతన్ని పూజిస్తూ అతని మీద అనేక భజనలను గానాలు చేస్తూ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉండి ఇతరులను ఈ యొక్క ముఖ్యమైనటువంటి కృష్ణ భక్తిలో లీనం చేసేందుకు ప్రయత్నం చేసిన గొప్ప భక్తి ఉద్యమకారురాలుగా ఈమె పేరుగాంచడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనకు అత్యంత కీలకంగా నెక్స్ట్ ఈ యొక్క భక్తి ఉద్యమకారుల్లో ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి వారిలో ఇంకెవరు అంటే ఇక్కడ గురునానక్ వంటి వారు, అలాగే శంకర్ దేవ్, అలాగే చైతన్య మహాప్రభు వీళ్ళు ఉన్నారు. ఒకసారి అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు చైతన్య మహాప్రభు. సో ఈ చైతన్య మహాప్రభు ప్రధానంగా తూర్పు భారతదేశానికి సంబంధించిన సంఘ సంస్కర్త. ఈయన శ్రీ గౌరంగ అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేటటువంటిది జరిగింది. ఈయన ముఖ్యంగా బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన గొప్ప భక్తి ఉద్యమకారుడిగా చెప్పవచ్చును. ఈయనని కృష్ణుని అవతారంగా ప్రజలు భావించారు. ముఖ్యంగా ఈయన పండరీపురం, అలాగే సోమనాథ్, ద్వారకా వంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి పర్యటించి కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. ముఖ్యంగా ఇక్కడ బృందావన్ అనేటటువంటిది, అలాగే మధుర అనేటటువంటి ఈ ప్రాంతాలలో తిరుగుతూ కూడా ఈయన ముఖ్యంగా తన యొక్క భక్తి ఉద్యమాలను ప్రచారం చేశాడు. ఈయన ముఖ్యంగా ఏ భక్తిని ప్రచారం చేశాడు అంటే కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. అందులో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మ బోధ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి గురువు అవసరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తన బోధనల ద్వారా తీసుకొచ్చినటువంటి వాడు. అలాగే అత్యంత మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఇందాక మనకు రవిదాస్ ఇదే వైష్ణవ భక్తిని ప్రచారం చేస్తూ హరిలో అందరిలో హరి ప్రతి ఒక్కరిలో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ఎలా ప్రేమగా, సమానత్వంగా, దైవంగా భావించి చూడాలో సంతు రవిదాస్ చెప్పినట్లుగా ఇతను కూడా ఆత్మ పరిశీలన, ప్రతి ఒక్కరూ ఆత్మబోధన, ఆత్మ నిగ్రహం ఇవన్నీ కూడా సంపాదించాలి, సాధించాలి. తద్వారా మోక్ష మార్గం సిద్ధిస్తుంది. అలా కావాలంటే గురువు అవసరం అని పేర్కొన్న ప్రచారం చేసినటువంటి గొప్ప భక్తి ఉద్యమకారుడు. అలాగే ఈయన ముఖ్యంగా దైవాన్ని చేరుకోవాలంటే ముఖ్యంగా ప్రేమ, భక్తితో పాటుగా ఇక్కడ గానం, అలాగే సంగీతం, అలాగే నృత్యం వంటి వాటి ద్వారా ఈ యొక్క భగవంతుని చేరుకోవచ్చును అంటూ ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఆ కృష్ణ భక్తిని ఈయన ప్రచారం చేశాడు. పూర్తి స్థాయిలో ఆయన స్వర్గస్థుడు అవడానికి ముందు కూడా ఈ ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని యొక్క సేవలోనే ఉంటూ తన యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేసిన గొప్ప తూర్పు భారతదేశ భక్తి ఉద్యమకారుడు. అలాగే నెక్స్ట్ మనకు శంకర్ దేవ్ ఆర్ శంకర్ దాస్. ఈయన అస్సాం ప్రాంతానికి సంబంధించిన మరొక ప్రముఖ వైష్ణవ భక్తి ఉద్యమకారుడు. ఈయన పూర్తి స్థాయిలో గిరిజనులతో సహా అందరిని కూడా వైష్ణవ భక్తిని ప్రచారంలో భాగం చేసిన మొట్టమొదటి ఈ యొక్క అస్సాం ప్రాంతానికి సంబంధించిన భక్తి ఉద్యమకారుడు. ముఖ్యంగా ఈయన వైష్ణవ భక్తిని ప్రచారం చేసే క్రమంలో నామ్ఘర్ అనే పేరుతో అనేక భగవన్నామ జప మందిరాలను ఏర్పాటు చేసి కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మత సమాజాలలో, మత కార్యక్రమాలలో పాల్గొనాలి అంటూ గిరిజనులతో సహా ఆ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వైష్ణవ భక్తిని ప్రచారం చేసిన వ్యక్తి శంకర్ దేవ్. అలాగే ఇక్కడ మనకు గురునానక్ అనేటటువంటిది. సో ఇక్కడ గురునానక్ నేటి పంజాబ్ రాష్ట్రంలోని తాల్వండి గ్రామంలో 1469లో జన్మించాడు గురునానక్. ఇతడే సిక్కు మత స్థాపకుడిగా పేరుగాంచాడు ఈయన. సో ముఖ్యంగా గురునానక్ ప్రధానంగా తాను బోధించిన అంశాలు ఒకసారి చూస్తే కుల, మత, వర్గ, లింగ, స్త్రీ, పురుష భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే. దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుని సాన్నిధ్యానికి ఎవరూ అవసరం లేదని, ప్రతి ఒక్కరూ కూడా నీతి, నిజాయితీ విలువలతో ఉండాలి, సరైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి, సరైన కార్యదీక్ష కలిగి ఉండాలి, సరైన శ్రమ, పట్టుదల అనేటటువంటిది ఉండాలి. ఆ యొక్క రోజువారీగా మనం సంపాదించిన దాంట్లో ఇతరులకు పంచిపెడుతూ ఉండాలి అంటూ నామ్ జప్న, కీర్తికరణ, వంద చెక్త అనేటటువంటి అద్భుతమైనటువంటి సరైన ఆరాధన, సరైన నిజాయితీ, సరైన విశ్వాసం, ప్రేమ వంటి వాటి ద్వారా మాత్రమే భగవంతుణ్ణి మనం చేరుకోగలుగుతాము, మోక్ష మార్గము పొందగలుగుతాము. కాబట్టి భగవంతుని చేరుకోవడానికి ఎవరి అవసరం లేదు. అసలు ఈ
కులాలు అనేవి లేవు, మతాలు లేవు, వర్గాలు లింగ భేదాలు అనేటటువంటి లేకుండా అందరూ సమానమే అనే భావనను ఏర్పాటు చేసుకోవాలి అంటూ సాపంక్తి భోజన కార్యక్రమాలను, సామూహిక పాఠశాల కార్యక్రమాలను ఈ గురు కా లంగర్ అనేటటువంటి ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అంతేకాదు కబీర్ యొక్క ప్రభావం ఈయన మీద ఎక్కువగా ఉన్నది. అలా ఎక్కువగా ఉన్నటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరయ్యా అంటే ఈ గురునానక్, ఈ మొట్టమొదటి సిక్కు మత స్థాపకుడు, మొట్టమొదటి సిక్కు మత గురువుగా ఈయన ప్రసిద్ధిగాంచాడు. అలాగే మనకు ఇక్కడ మరొక భక్తి ఉద్యమకారుల్లో చూడాలంటే ఇక్కడ మనకు నామ్దేవ్, ఈ యొక్క నామ్దేవ్ ఈయన మనకు ముఖ్యంగా మహారాష్ట్రలో, ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వాడు. దర్జీ ఈ యొక్క వృత్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు. సో ఈయన ముఖ్యంగా ఎవరి యొక్క భగవంతుని చేరడానికి పూజా కార్యక్రమాలు, జంతు బలులు, పూజా కార్యక్రమాలు, జంతు బలులు అనేటటువంటివి, ఇటువంటివి విగ్రహారాధన అనేవి ఏవీ అవసరం లేదని స్వచ్ఛందంగా భగవంతునికి మనం సంపూర్ణ సమర్పణ చేసుకుంటూ ఉంటే స్వచ్ఛందంగా భగవంతుని మనం చేరుకోవచ్చు, మోక్ష సిద్ధి కలుగుతుంది అంటూ ఈయన పూర్తి స్థాయిలో మనకు చెప్పాడు. విగ్రహారాధన అనేది లేదు, విగ్రహాల రూపంలో దేవుడు లేడు, దేవుడికి రూపం లేదు. కాబట్టి మనం స్వచ్ఛందంగా మన మనసులో మనం కొలుచుకునేటటువంటి ఆ దైవాన్ని మనం స్మరించుకుంటే చాలు. ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఇతరులకు సహాయపడుతూ వాళ్ళ కష్టాలను తీరుస్తూ నీ ఇష్టమైనటువంటి దైవం పట్ల భక్తి భావాలు ఉంచుతూ సరైన క్రమబద్ధమైన జీవనాన్ని గడుపుతూ ఉంటే నీకు తప్పకుండా మోక్ష సిద్ధి అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి భావనను ఈ మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడు నామ్దేవ్ తీసుకొచ్చాడు. అంతే ముఖ్యంగా ఈయన పూర్తి స్థాయిలో చెప్పింది ఏంటంటే రూపం లేదు, రూపం లేని భగవంతుడు మన మనసులో ఉంచుకోవాలి, తోటి మనసుల్లో భగవంతుని చూడాలి, వాళ్ళకు సహాయం చేయాలి. అందుకనే ఈయన మహారాష్ట్రలో విఠోబా అనేటటువంటి ఆ యొక్క పండరీపురంలో ఉండే విఠోబాని ప్రధానమైనటువంటి భగవంతునిగా ఆరాధిస్తూ ఈయన తన భక్తి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకునే దాంట్లో మనకు జ్ఞానేశ్వర్ అనే మరో మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడు. ఈ జ్ఞానేశ్వర్ అనేటటువంటి వారు ముఖ్యంగా భగవద్దీపిక, సో భగవద్దీపిక అనేటటువంటిది దీనినే జ్ఞానేశ్వరి గ్రంథం అంటారు. భగవద్దీపిక గ్రంథానికి మరొక పేరు జ్ఞానేశ్వరి గ్రంథం. ఈ భగవద్దీపిక అనే గ్రంథం భగవద్గీతపై వ్యాఖ్యానం, భగవద్గీతపై వ్యాఖ్యానమే ఈ భగవద్దీపిక లేదా జ్ఞానేశ్వరి. దీనిని జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో రచించాడు. ఈ యొక్క జ్ఞానేశ్వర్ ముఖ్యంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈయన ఆ యొక్క కృష్ణ భక్తిని ఈయన ప్రచారం చేశాడు. అత్యంత ముఖ్యంగా తోటివారికి సహాయం చేయాలి, ఇతరుల బాధలను పంచుకోవాలి, సామాజిక అసమానత్వం అనేది పోవాలి, సామాజిక సమానత్వం అనేది రావాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈయన భక్తి ఉద్యమంతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప భక్తి ఉద్యమకారుడు. అలాగే సంఘ సంస్కర్తగా పేరుగాంచాడు. ఇక మన తెలుగు భక్తి ఉద్యమకారుల్లో కవయిత్రి మొల్ల, విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్లో శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీకురాలుగా చెప్తారు. ఈమె మొల్ల రామాయణం, తెలుగులో ఈ యొక్క రామాయణాన్ని రచించింది. ముఖ్యంగా ఈ యొక్క రామభక్తిని అందులో ప్రదర్శించింది. ఈమె యొక్క రచనల్లో జనరల్గా ఆ యొక్క సరళమైన శైలి ఉండి ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఈ యొక్క మొల్ల రామాయణం అనేటటువంటిది ఆకర్షించింది. తద్వారా అందులో ఉన్నటువంటి భక్తి భావనలు ఈరోజు ఉన్నటువంటి ప్రజెంట్ సరైన జీవన విధానం ఎలా నడుచుకోవాలో తన యొక్క రచనల ద్వారా చెప్పడం జరిగింది. అన్నమాచార్యులు అనేటటువంటి మరొక తెలుగు భక్తి ఉద్యమకారుడు ఉన్నారు. ఈ యొక్క తాళ్ళపాక ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప తెలుగు భక్తి ఉద్యమకారుడు. ఈయన వెంకటేశ్వర స్వామి, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు. ఆయన మీద ఈయన దాదాపు 32,000 సంకీర్తనలు రచించి అతనికే అంకితం చేశాడు తాళ్ళపాక అన్నమాచార్యులు. సో మరి ఈ తాళ్ళపాక అన్నమాచార్యులు పూర్తి స్థాయిలో తన యొక్క రచనల్లో తన ఇష్టదైవం అనే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన బోధనలు వివరించడంతో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి ఆనాటి సామాజిక అసమానతలను కూడా అతను వేలెత్తి చూపడం జరిగింది. కుల వ్యవస్థను నిరసించాడు. ఈ యొక్క ఆర్థిక స్తోమత, కులం, రంగు, ధనం, జాతులు అనేవి దేవుణ్ణి చేరుకోవడానికి ఇవేవి ఉపయోగపడవు, తోటి వారికి సహాయపడుతూ నీతి నిజాయితీ నైతికత విలువలు కలిగి ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఒక భక్తి ఉద్యమకారుడు. అలాగే సంఘ సంస్కర్త. ఇదంతా కూడా వీళ్ళంతా కూడా మనము ఈ యొక్క భక్తి ఉద్యమంలో భాగంగా వీళ్ళందరూ చదువుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇచ్చిన దాంట్లో సూఫీ ఉద్యమం. మరి ఈ సూఫీ ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఏందో చూద్దాం.
మరి ఈ సూఫీ ఉద్యమం ఏంటంటే ముఖ్యంగా ఇస్లాం మతంలో మతపరమైన సంస్కరణలు తీసుకురావడానికి వచ్చినటువంటి మత సంస్కరణ ఉద్యమం. మరి ఈ సూఫీ మతం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే విశ్వమానవ సౌభ్రతత్వాన్ని ఏర్పాటు చేయాలి, సమతావాదాన్ని ముందుకు తీసుకురావాలని. మరి ఇక్కడ ఈ సూఫీ అనేటటువంటి పదము యాక్చువల్గా వచ్చింది అంటే అర్థం ఏంటంటే సఫా అంటే పరిశుభ్రత లేదా స్వచ్ఛత అని చెప్పేసి అర్థం. స్వచ్ఛత అని చెప్పేసి అర్థం. జనరల్గా ఈ సూఫీ మత ఉద్యమకారులు ఎవరైతే ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారో వీరు సర్వసాధారణమైన ఎల్లప్పుడూ సర్వసాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క ఉన్ని దుస్తులను ధరించేటటువంటి వారు. మరి ముఖ్యంగా ఈ సూఫీ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు ఏమిటయ్యా అంటే భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడికి రూపం లేదు. వజ్రత్ ఉల్ ఉజూద్. సో వజ్రత్ ఉల్ ఉజూద్ అంటే ఏకేశ్వరోపాసన స్థితి, అంటే దేవుడికి రూపం లేదు కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన ఉండకూడదు. మానవులంతా సమానులే, దైవం ఒకటే, తోటి వారిని అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించాలి, వారి యొక్క సమస్యలను అర్థం చేసుకోవాలి, సర్వ సమానత్వ భావనను పెంపొందించుకోవాలి. ఇవన్నీ పెంపొందించుకుంటూ ఆ భగవంతుని చేరుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి సంగీతం గానంతో ఆ యొక్క భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చు అనేటటువంటి సిద్ధాంతాలను కలిగి ఉండి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఈ సూఫీ మత ఉద్యమం. మరి ఈ సూఫీ మత ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ యొక్క గురువులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క గురువులు మనము సిల్సిలా అంటాము, గురువుల పరంపర సిల్సిలా అంటాము. మరి ఈ సూఫీ మత గురువులు ప్రధానమైన వారిలో మనం ఇక్కడ చూసినట్లయితే ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ, ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ, అలాగే మనకు ఇక్కడ బాబా ఫరీద్, అలాగే మనకు షేక్ నిజాముద్దీన్ ఔలియా, షేక్ నిజమతుల్లా వీళ్ళంతా కూడా మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క సూఫీ మత గురువులు. మరి ఇందులో ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ భారతదేశంలో ఈ యొక్క సూఫీ మత ఉద్యమంలో ముఖ్యమైన శాఖల్లో ఒక శాఖ చిస్తీ శాఖ. ఈ చిస్తీ శాఖను భారతదేశంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈయన 1143లో జన్మించాడు. ఈయన 1192లో భారతదేశంలోకి ప్రవేశించాడు. ఈ సూఫీ మత ఉద్యమంలో ముఖ్యమైన శాఖ అయిన చిస్తీకా శాఖను ఇక్కడ ప్రవేశపెట్టాడు 1192లో. ఇక్కడ అజ్మీర్లో స్థిరపడ్డాడు. ఈయన మరణించిన తర్వాత అజ్మీర్లోనే ఈయన యొక్క దర్గా అంటే ఈయన యొక్క సమాధిని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ యొక్క అజ్మీర్లో ఈయన నిర్మించినటువంటి దర్గా ఏదైతే ఉందో అది మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్ షేక్ సలీం చిస్తీ దర్గా అనేటటువంటిది. ఈ యొక్క మోయినుద్దీన్ చిస్తీ అలాగే షేక్ సలీం చిస్తీ వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సూఫీ మత గురువులే. ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ, షేక్ సలీం చిస్తీ. సో ఈయన యొక్క దర్గా అనేది అజ్మీర్లో ఉంది. ఈ దర్గాని మనకు అక్బర్ చాలాసార్లు సందర్శించాడు. అలాగే షేక్ సలీం చిస్తీ అనే మరో సూఫీ మత గురువు యొక్క పేరు మీదుగా తన కొడుకు జహాంగీర్ ఎవరైతే ఉన్నారో అతనికి సలీం అని పేరు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈయన ప్రేమ, సహోదరత్వాన్ని, సమానత్వాన్ని, దైవభక్తిని ఈయన ప్రచారం చేశాడు. ఇక బాబా ఫరీద్, ఈయన ఫరీదుద్దీన్ గంజ్ ఈ షికార్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన మరొక సూఫీ మత ఉద్యమకారుడు బాబా ఫరీద్. మరి ఈయన ముఖ్యంగా అజోదన్లో ఈయన యొక్క దర్గా అనేది ఉంది, సమాధి. మరి ముఖ్యంగా ఈ యొక్క బాబా ఫరీదు దైవ ప్రార్థనలు చేయాలి, దైవం పట్ల భక్తి ఉండాలి, ప్రతిరోజు దైవానికి ప్రార్థనలు చేయాలి, దైవాన్ని నమ్ముకోవాలి. అలాగే ప్రార్థనలు చేయని వారికి జీవించే హక్కు లేదు, మొత్తం దైవమే నడిపిస్తుంది. ఆ దైవాన్ని నమ్ముకుంటే ముక్తి లేదా మోక్ష మార్గం కలుగుతుంది. కాబట్టి ప్రార్థనలు చేయని వాళ్ళకి, దైవాన్ని నమ్మని వాళ్ళకి, దైవభక్తి లేని వాళ్ళకి మోక్ష ప్రాప్తి లేదు, వాళ్ళకు జీవించే హక్కు లేదు అంటూ దైవత్వాన్ని ఆ ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఈ యొక్క మరో సూఫీ మత గురువు ఈ యొక్క బాబా ఫరీద్. ఇక ఇతని తర్వాత షేక్ నిజాముద్దీన్ ఔలియా, షేక్ నిజమతుల్లా
షేక్ నిజామతుల్లా లాంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి నగౌరి హమీదుద్దీన్ నగౌరి లాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు, గేసు దరాజు లాంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సూఫీ మత ఉద్యమకారులు మొత్తం కూడా ఈ సూఫీ ఉద్యమాన్ని మన భారతదేశంలో ప్రచారం చేయడం వంటిది జరిగింది మిత్రులారా. మరి ఈ సూఫీ ఉద్యమం, ఈ సూఫీ మత ఉద్యమకారుల వల్ల ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా సర్వ సమానత్వ భావం అనేది రావడం జరిగింది. అలాగే ఈ సూఫీ మత ఉద్యమకారులు అనేక ప్రాంతాలు తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. సర్వసాధారణమైనటువంటి కఠినమైనటువంటి జీవితాన్ని ప్రజలకు అలవాటు చేశారు. ఈ యొక్క దైవం నిరాకారుడనే భావనను ప్రచారం చేశారు. దైవత్వం పట్ల భావన అనేటటువంటిది కలిగి ఉంటే తప్పనిసరిగా మోక్ష సిద్ధి కలుగుతుందని, విశ్వ మానవ సహోదరత్వం ఉండాలి, ఒకరికొకరు సోదరులాగా సోదర భావాన్ని పెంపొందించుకోవాలని ప్రచారం చేశారు. పూర్తి స్థాయిలో జీవైక్యం ఎలా పొందాలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క బోధనల వల్ల ప్రచారం చేశారు. మరి ఇటువంటి సూఫీ మత గురువుల యొక్క సమాధుల్ని దర్గా పేరుతో నిర్మించారు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఖ్వాజా షేక్ మొయినుద్దీన్ చిస్తీ, షేక్ సలీం చిస్తీ, బాబా ఫరీద్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ నిజామతుల్లా, హమీదుద్దీన్ నగౌరి, గేసు దరాజ్, వీళ్ళంతా ఉన్నారు. కానీ బుక్లో మనకు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంలో భాగంగా ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన భక్తి సూఫీ ఉద్యమాన్ని, చిన్న టాపికే ఇది. సో కాబట్టి వాళ్ళు ఏ శాఖ స్థాపించారు అనేది మనకు ఉంటుంది కాబట్టి నేను ఇది ఒక చిన్న టాపిక్ కాబట్టి మనకు ఈ విధంగా కొద్దిగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, ఎందుకంటే అది చిన్న టాపిక్. సో కాబట్టి ఉన్న దాంట్లో మీరు దీన్ని పర్ఫెక్ట్గా చూసుకొని బుక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో మనకు 6th and 7th సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 సంబంధించిన ఆల్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యే లెసన్స్ అనేవి. ఇక నెక్స్ట్ మన యొక్క క్లాసుల్లో 8th క్లాస్కు సంబంధించినటువంటి, 9th 10th సంబంధించినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అలాగే వరల్డ్ హిస్టరీకి సంబంధించిన అంశాలను చూద్దాం. మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క కింద మీకు డిస్ప్లే అవుతుంది చూడండి కింద నెంబర్, ఆ నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి మన యొక్క సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ ఎడ్జిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు ఆ యొక్క నెంబర్ డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి ఇమీడియట్గా టెస్ట్ సిరీస్ తీసుకోండి. దాదాపు 1100 నుంచి 1200 యొక్క క్వశ్చన్స్ అనేవి బుక్ బేస్డ్, న్యూ టెక్స్ట్ బుక్ బేస్డ్గా తయారు చేయబడ్డాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అవి తీసుకుంటే ఈ క్లాస్ విని అవి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మరలా చెప్తున్నాను. కాబట్టి మనకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వితౌట్ డిలే, కాబట్టి మీరు డిలే చేయకుండా మీరు తీసుకొని రాసిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.